హాయ్ విఠల్. సార్ నమస్కారం. ఏంటి ఈ మధ్య జంజీలతో యుద్ధం చేస్తున్నావా, జంజీలతో కలిసి యుద్ధం చేస్తున్నావా? సార్ ఇప్పుడు వయసు రీత్యా నేను జంజీ కాలేకపోయినప్పటికి గూడా, ఆ జంజీలు చేస్తున్న పోరాట స్ఫూర్తిలో ఉమ్, తెలంగాణ అంటేనే పోరాటము, త్యాగము, తెగువ కాబట్టి చాలామంది వాళ్ళు నా దగ్గరికి రావడము, లాస్ట్ 3 మంత్స్ నుంచి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం, ఢిల్లీ ఎళ్ళడము, వాళ్ళని అబ్జర్వ్ చేయడం బట్టి జంజీలతో కలిసి పనిచేసే అవకాశము, అదృష్టం అయితే దొరికింది సార్. అదృష్టం. అదృష్టం గూడా. ఓకే. ఏంటి ఈ మధ్య వీళ్ళంతా కలిసి ఒక ఆర్గనైజేషన్ పెట్టి నేషనల్ బాడీ ఇదంతా డిక్లేర్ చేశారు. ఏది 20వ తారీఖు, ఆ, ఢిల్లీ. ఆ గొడవ తర్వాత వాట్ ఎవర్ ఇట్ మీ, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. చేసిన తర్వాత భవిష్యత్ ప్రణాళిక అంటూ ఏదో ఒకటి అనౌన్స్ చేశారు. ఒక ఒక బాడీని ఏదో క్రియేట్ చేశారు. అందులో నాకు ఏమనిపించిందంటే, ఆర్ దే రియల్లీ సీరియస్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్, రాజకీయాల్లోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిజమేనా అది? సార్ ఇప్పుడు ఆ జెన్‌జీ మూవ్‌మెంట్ లీడ్ చేస్తున్న ఇద్దరి అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే, అభిజిత్ దీప్‌కే బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ చేశాడు. గతంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ వింగ్ హెడ్‌గా పనిచేశాడు. హ్మ్. పాలిటిక్స్ మీద అంటే పూర్తి అవగాహన ఉంది ఆ అబ్బాయికి. రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు నేపథ్యం వీళ్ళంతా. ఉన్నవాడే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాసెస్‌లో కమ్యూనికేషన్ వింగ్ హెడ్‌గా పనిచేసినోడంటే నెరేటివ్స్ తెలుసు, పర్సెప్షన్ తెలుసు, పొలిటికల్ ఆప్టిక్స్ తెలుసు. ఉమ్, అండ్ అతను పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ స్కోర్ చేశాడు బోస్టన్‌లో. ఉమ్, ఇంకో అబ్బాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేశాడు. ఉమ్, ఇద్దరు కూడా that, ఉమ్. అంటే సీజేపీ అనే ఒక దాన్ని తీసుకుంటే వాళ్ళు చాలా స్ట్రాటజికల్‌గా మేము అసలు ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయడము అంటున్నారు. చాలామంది ఏమంటారు కా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి పార్టీ మరి ఎలక్షన్స్‌లో రాజకీయం లేకుండా పోటీ పోటీ ఎలక్షన్స్ చేయమంటున్నారు. చాలా తెలివిగా పాత తరం నాయకులకు అర్థం కాదు ఇది. వాళ్ళు ఏమంటున్నారంటే పోస్ట్ ట్రూత్ ఎరాలో నెరేటివ్‌ని సెట్ చేయబోతున్నారు. వాళ్ళు ఏ నెరేటివ్ సెట్ చేస్తే ఆ నెరేటివే ఇప్పుడు యూత్ పట్టుకుంటదనేది చాలా రాజకీయ పార్టీలని సెల్ఫ్ గోల్ చేసుకునే విధంగా వాళ్ళ స్ట్రాటజీ ఉంది. ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రాజకీయాల్లో పోటీ చేయడం అనేది పొలిటికల్ పార్టీ పెట్టుకున్న 3600 పార్టీలు పోటీ చేయాలనుకుంటాయి. వీళ్ళేమంటారు మేము ఎలక్షన్‌లో పోటీ చేయమంటారు. మరి ఏం చేస్తారు వీళ్ళంటే ఈరోజు మొబైల్ ఫోనే ఇదే పవర్‌ఫుల్. ఈ మొబైల్ ఫోన్‌ని వాడుకొని ఓటర్ల జెన్‌జీ గాని, యూత్ యొక్క ఓటర్లు, కొత్తగా ఓటర్లు కాబోయే జెన్ ఆల్ఫా, జెన్ బీటా వాళ్ళని గూడా నెరేటివ్ సెట్ చేస్తున్నారు. పాలిటిక్స్‌లో ఎవరు నెరేటివ్ సెట్ చేస్తే, ఆ నెరేటివ్‌కి అనుగుణంగా పర్సెప్షన్ థియరీని అమలు చేస్తున్నారు. ఒక కమ్యూనికేషన్ ఎక్స్‌పర్ట్, ఒక ఎకనామిస్ట్, ఒక పబ్లిక్ పాలసీ ముగ్గురు కలిసి సాంప్రదాయ రాజకీయ పార్టీలకి భిన్నంగా ఔట్ ఆఫ్ ద బాక్స్ నెరేటివ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు సీజేపీ అనేది హెడ్‌లైన్స్‌లోకి వచ్చేస్తుంది. మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చేస్తుంది. సీజేపీ గురించి మాట్లాడకుండా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా గాని, సోషల్ మీడియా గాని లేదు. అంటే వాళ్ళ ఇంపార్టెన్స్‌ని, వాళ్ళ ప్రాముఖ్యతని వాళ్ళు స్పష్టంగా 150 కోట్ల మంది ప్రజలకి సీజేపీ అనేది తెలిసిపోయింది. కానీ విఠల్, దీంట్లో తప్పే ఉంది. వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకోవడంలో కూడా తప్పేం లేదు కదా. మంచిదే కదా. అందరేమంటుర్రంటే మీరు రాజకీయాల్లోకి రమ్మని అంటున్నారు. మధ్యతరగతి ప్రజలు గాని, యువత గాని మీరు పోటీ చేయండి. మీరు పోటీ చేస్తే మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు, కుల భిన్నంగా. రాజకీయ పార్టీలు మార్పు Yes. కోరుకుంటున్నారు. అదే ఆ మార్పు ఇప్పుడున్న ప్రజల జీవితాలని మార్చే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు కాకుండా ఎమోషనల్ పాలిటిక్స్, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ద్వేష రాజకీయాలు కాకుండా మేము విసిగిపోయిన ఈ సాంప్రదాయ పార్టీలతో అని ప్రజలందరూ కూడా ఈవెన్ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకుల పిల్లలు కూడా కొత్త రాజకీయాన్ని కోరుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ప్రధానంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక కారు డ్రైవర్‌కి కారు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కారు 4 గిర్రలు ఎటు తిప్పితే స్టీరింగు, క్లచ్చు, బ్రేకు అన్నీ ఉంటాయి. కానీ ఏ బేకారుగాడైనా సర్కారు నడపొచ్చు ఈ దేశంలో. దేనిలో పనికిరాని బేకారుగాళ్ళు సర్కారు నడుపుతున్నారు అంటున్నారు. మొన్న కారు బేకారు. బేకారు. అయితే ఈ సందర్భంగా మొన్న ఢిల్లీలో నేను కాక్రోచ్ మూవ్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు పిల్లలు అడుగుతున్నారు. సార్ ఇంత పెద్ద భారతదేశంలో 150 కోట్ల దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగము, $1 ట్రిలియన్ ఎకానమీ తోటి సూపర్ పవర్ కావాలనుకుంటున్న భారతదేశం ఆశపడుతున్నటువంటి దేశం. ఇట్లాంటి దేశంలో దేశాన్ని నడిపించే రాజకీయ నాయకులకి అర్హత ఎందుకు ఉండద్దు? అర్హత ఉండాలి, ప్రతిభ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. ఒకేసారి మాత్రం ఒకళ్ళు ఎమ్మెల్యే పోటీ చేయాలంటున్నారు. ఒక ఉత్తరప్రదేశ్‌లోనో, బీహార్‌లోనో ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగానికో, ఒక అటెండర్ ఉద్యోగానికి 10,000 మంది నుంచి 1,00,000 మంది పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి పీహెచ్‌డీ అయినోళ్ళు అప్లై చేస్తున్నారు. అవును. ఈవెన్ ఇంకొక అబ్బాయి ఏమన్నాడంటే, సార్ టాయిలెట్లు క్లీన్ చేయాలన్నా కూడా మేము యాప్‌లో ఈ సర్వీసెస్ వస్తే
హోమ్ ఈ మధ్య యాప్లు వచ్చినాయి, అవును. A to Z సర్వీసెస్ అని అవును. రకరకాల ఇవన్నీ సర్వీస్ చాలా వచ్చాయి, వచ్చినాయి. హోమ్ అవును. అప్లయన్స్ అవును. అని. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు టాయిలెట్లు క్లీన్ చేయడానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు, ఏ యాసిడ్ ఎంత పోయాలి, ఎట్లా క్లీన్ చేయాలి అనేది ట్రైనింగ్ ఉంటుంది, అవును. అర్బన్ కంపెనీ అర్బన్ ఇయన్నీ. కంపెనీ ఉంటుంది. మేము యాసిడ్ ఎక్కువ పోస్తే అది పాడైతే మా జీతం నుంచి కట్ చేస్తారు, టాయిలెట్లు క్లీన్ చేయడానికి కూడా మాకు ట్రైనింగ్ ఉన్నప్పుడు ఈ భారతదేశాన్ని నడిపే చట్టసభల్లో శాసనాలు చేసే రాజకీయ వాళ్ళకి ఎందుకు నాయకులకు ఉండదు శిక్షణ? ఎందుకు అర్హత ఉండదు అంటున్నారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్, ఇంకొక అబ్బాయి ఏమన్నాడంటే నీట్ ఎగ్జామ్ ఎట్లయితే పెట్టారో పీట్ ఎగ్జామ్ పెట్టండి సార్. పీట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే కార్టూన్ పొలిటికల్ ఎలిజిబిలిటీ అండ్ ఎథిక్స్ టెస్ట్. ఎథిక్స్ టెస్ట్. సో ఈ ఈ పీట్ పరీక్ష ఎగ్జామ్ ఈ పరీక్ష పెడితే అందరూ ఫెయిల్ అయిపోతారేమో. సార్ వాడికి ఇప్పుడు ఎథిక్స్ మోరల్స్ ఈ కలియుగంలో అసలు దొరకంది నిజాయితీ భూమి మీద. రాక్షస బళ్ళు గుడ్లు ఎట్లయితే ఎతుకుతున్నామో మనము డైనోసార్లు అయ్యి, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో నిజాయితీ ఎతకడం అంటే చాలా రేరెస్ట్ సర్చ్ అనమాట. మరి నాయకుడు అంటే నడిపించేటోడికి నైతిక బలం ఉండాలి కదా అంటున్నారు వాళ్ళు. మా నాయకుడు ఏ సిద్ధాంతమైనా నైతిక బలం ఉండాలి, కూర్చుంటే లేవలేనోడు, లేస్తే కూర్చోలేనోడు, 70 దాటిన వాళ్ళు దేశాన్ని నడిపితే వాళ్ళ శరీరాన్నే వాళ్ళు నడపలేరు, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోలేరు, ఇట్లాంటి ముసలోళ్ళ చేతిలో ఎందుకు ఉండాలంటున్నారు ఒకవైపు. కాబట్టి అన్ని ఫీల్డ్లలో ఎక్స్పెరిమెంట్స్ జరిగినట్టు స్టార్టప్స్ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. పొలిటికల్ ఫీల్డ్లో కూడా స్టార్టప్స్ రావాలి సార్ అంటున్నారు వాళ్ళు. అది సో ఇది స్టార్టప్ లాంటిది. అయితే సిజేపీ అనే మనము దాని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే దాని బలం అంతా కూడా నీట్ ఎగ్జామ్ ఫెయిల్ కావడము, పదే ఎగ్జామ్స్ ఫెయిల్ కావడం అనే దానిలో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మధ్యతరగతి కుటుంబంలో డాక్టర్లు, ఇంజనీర్లు ప్రిపేర్ అయ్యే తల్లిదండ్రులు ఫీల్ అయ్యారు, పిల్లలు ఫీల్ అయ్యారు. దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం, ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు ఆయన యువతని మొత్తాన్ని బద్దకస్తులు, బొద్దింకలు, కాక్రోచ్లని అవహేళన చేయడంతో బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న అభిజిత్ దీప్కే గారు ట్వీట్ పెట్టడము, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి బొద్దింకలు అనే ఒక అసహించుకునే పురుగుల పేరు పెట్టుకొని, క్రిమిని పెట్టుకొని, ఇంటి 3 కోట్ల బొద్దింకలు ఎందుకు జాయిన్ అయ్యాయంటే అసహనము, వాళ్ళకి అసంతృప్తి ఉంది, వాళ్ళకి నిరాశ ఉంది, ఈ దేశం సరైన దారిలో నడవట్లేదు, విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ కావాలి, సంస్కరణలు కావాలి. ఒక ఇంత పెద్ద భారతదేశంలో ఒక పరీక్షను కూడా మనం కరెక్ట్గా పెట్టుకోలేకపోతున్నామా? చిన్న చిన్న దేశాలలో టెక్నాలజీని వాడుకొని అద్భుతంగా పరీక్షలు పెడుతున్నారు. మన OMR షీట్లు వచ్చినాయి, బార్ కోడ్లు వచ్చినాయి, ఈవెన్ ఐరిస్ ద్వారా కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెడుతున్నారు. మన చిన్నప్పుడేమో ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుందని పోలీస్ స్టేషన్లలో ఎగ్జామ్ పేపర్ల పరిస్థితి చూసినాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎగ్జామ్ పేపర్లు పెట్టుకోవడమే వ్యవస్థ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు ఎక్కడ దాకా ఎదిగినామంటే ఎయిర్ ఫోర్స్ విమానాలలో, ఆర్మీ చేతులలో ఎగ్జామ్ పేపర్ అంటే పోలీసులు నమ్మలేవు, దానికంటే ఎక్కువ ఎయిర్ ఫోర్స్ రాకెట్లలో, ఎయిర్ ఫోర్స్ విమానాలలో ఎగ్జామ్ పేపర్లు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మరి ఇది ఏ విధమైన నాగరిక సమాజం? అంటే అది ఒక ఆస్పెక్ట్ మీరు చెప్పింది. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఒక స్థాయికి వచ్చేసారు, పార్టీ పరంగా చాలా అద్భుతంగా ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్నే ఒక ఇది కూడా చూసారు, నిన్న ఒక న్యూస్ ఫైటర్ చూసారు, ఏంటంటే దేశవ్యాప్తంగా వాళ్ళ కమిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఫార్మల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఇవన్నీ, ఈ కమిటీ చూస్తే కొద్దిగా సీరియస్నెస్ లోపించిందేమో అనిపిస్తుంది. వాట్ డు యు సే అబౌట్ ఇట్? మీరేమంటారు? సార్ నేను కూడా చూశాను, నాకు చాలామంది దానిలో కొంతమంది పరిచయము, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి పనిచేసిన పిల్లలు కానీ ఢిల్లీలో కొంతమంది. దాని బ్యాక్గ్రౌండ్లో మొన్న మధ్య మనం కూడా ఒక ప్రోగ్రామ్ మన స్టూడియోకి కూడా మీరు చేశారు, విజయ్ తోటి, రుచిత్ తోటి, ఆరుణ్య టీమ్, అన్సర్ వీళ్ళంతా వచ్చారు. గతంలో కూడా మన స్టూడియోలో 2-3 ప్రోగ్రామ్స్ చేశారు. ఒకటి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ సిజేపీలో ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్న వాళ్ళు నాకు తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎకో సిస్టమ్ అనేది వీళ్ళకి కొంత సాయం చేసింది, అది తప్పేం కాదు, ప్రతిపక్ష పార్టీగా విద్యార్థులు చేస్తుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కంట్రోల్లో సిజేపీ ఉంటే మాత్రం సిజేపీ అనేదాన్ని ఆమ్ ఆద్మీ పార్టీగా చూడలే. విద్యార్థులు, రాజకీయాలు తెలియని విద్యార్థులు ప్రభుత్వం చేసిన తప్పులని ప్రశ్నిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబుల్గా రిజైన్ చేయాలనడంతో దేశ ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా బీజేపీ నాయకుల పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి అన్యాయం జరిగింది, అన్యాయం చేసిన వాళ్ళు బాధ్యత వహించాలని. కానీ వీళ్ళు చేస్తున్న చర్యలు చూస్తుంటే వీళ్ళని తెర వెనుక ఎవరో కంట్రోల్ చేస్తున్నారనే భావన వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి వాళ్ళు ప్రకటించిన కమిటీలో భారతదేశం 150 కోట్ల మందిలో
జెన్జీలే 30% ఉన్నారు. 30%. ప్రపంచంలోనే అత్యంత యూత్ ఫోర్స్ ఉన్న దేశం అని చెప్తూ దేశం అది. 18 to 40 ఇయర్స్ లోపే అవును. ఉన్నారు. మరి వాళ్ళు ప్రకటించిన కమిటీలో రాష్ట్రానికి ఒకళ్ళు కూడా ప్రకటించలేకపోయారు కనీసం. ఇంత పెద్ద ఇప్పుడు హైదరాబాద్ నుంచి కొన్ని వందల మంది వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వెళ్ళారు, తమిళనాడు నుంచి వెళ్ళారు, కేరళ నుంచి వెళ్ళారు, గోవా నుంచి వెళ్ళారు. ఇన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 29 రాష్ట్రాల నుంచి ఆ వెళితే రిప్రజెంటేషన్ లేదు. కనీసం 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం representation. లేదు. ఉదాహరణకి విజయ్ మల్లంగి అని తమ్ముడు నాకు బాగా తెలుసు, నేను బాగా ఎంకరేజ్ చేసిన అబ్బాయి. అబ్బాయి అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిండు. ఆ అబ్బాయి పాలిటిక్స్ లో అవును, ఉండాలనుకున్నాడు. ఆమ్ ఆద్మీ చెప్పాడు, పార్టీలో ఇంట్రడ్యూస్ కూడా చేస్తున్నాడు. కార్పొరేటర్ గా ప్రయత్నం చేసిండు. రాజకీయాలు మార్పు రావాలని కోరుకునే వ్యక్తికి పాపం ఆ అబ్బాయికి ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం ఇన్ఛార్జ్ ఇచ్చారు. అవును, అది చూసా నేను. ఆ సౌత్ ఇండియా మొత్తం ఇన్ఛార్జ్, తర్వాత ఢిల్లీలో నేషనల్ దాంట్లో మీడియా ఇన్ఛార్జ్ ఇచ్చారు. రెండు ఎలా సాధ్యం? ఇప్పుడు 29 రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఇస్తేనే ఒక యూత్ ఒక రాష్ట్రాన్ని మేనేజ్ చేయాలంటేనే అసాధ్యం. అలాంటిది ఇంత పెద్ద మూమెంట్, ప్రజల్లో కోట్లాది మంది వస్తున్న మూమెంట్ని దక్షిణ భారతదేశం మొత్తాన్ని తీసుకెళ్ళి పాపం మా తమ్ముడు విజయ్ చేతిలో పెడితే అబ్బాయి తమిళంలో మాట్లాడాలా, కన్నడంలో మాట్లాడాలా, మలయాళంలో మాట్లాడాలా, తులువులో మాట్లాడాలా, లేకపోతే అబ్బాయి సౌత్ ఇండియా అంతా ఎప్పుడు తిరగాలి, తెలంగాణలో చేయడానికే సరిపోదు. కొంచెం మెచ్యూరిటీ కనిపించట్లేదు. ఇంకొక ప్రాబ్లం ఏం చేశారంటే పాపం అబ్బాయి చదువుకుంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, అబ్బాయి అమెరికాలో చదివిండు, ఢిల్లీలో నేషనల్ మీడియా ఇన్ఛార్జ్గా పెట్టారు. నేషనల్ మీడియా అంటే దాదాపు 300 ఫారెన్ ఏజెన్సీస్ పత్రికలు ఉంటాయి, ఒక 3000 పత్రికలు ఉంటాయి, ఒక 1000 ఛానల్స్ ఉంటాయి, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉంటారు. ఇంతమంది అబ్బాయికి రోజు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తడానికే అబ్బాయి జీవితం సరిపోదు. సరే, అంటే సమస్యలు వాళ్ళు బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రతిభ కావచ్చు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న వాళ్ళంతా కూడా మంచోళ్ళే. కానీ ఈ పిల్లలకి అనుభవ రాహిత్యం ఒకటి, ఇండియాని ప్రాపర్ గా ఇంకా అర్థం చేసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అక్కడికి వాలంటరీగా వచ్చారు. ఎందుకు? నీట్ పరీక్ష కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారు. దానిలో టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి గౌరవించి భాగస్వాములు చేయడంలో సీజేపీ అనేది ఫెయిల్ అయింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే యూత్కి ఆకాంక్షలు ఉంటాయి, ఉత్సాహం ఉంటుంది, పని చేయాలనే తపన ఉంటుంది. లక్షలాదిగా వచ్చిన వాళ్ళని కనీసం ఒక 100 మందితో కూడా కమిటీ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఒకవైపు ఏమో సాంప్రదాయ రాజకీయ పార్టీలు డీసెంట్రలైజ్ చేయట్లేదు, డిక్టేట్ చేస్తున్నారు. హడావుడిగా అనిపిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా డిబేటు, డిస్కషన్, డైలాగ్ లేకుండా, రాష్ట్రాలతో డిస్కస్ చేయకుండా చాలా మంది పిల్లలు నాకు ఫోన్ చేసి సార్ సౌత్ ఇండియాకి అన్యాయం జరిగింది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, సార్ మేము కష్టపడి సిజేపీలో అంటే వాళ్ళ ఉత్సాహం చూడండి. నాకు అన్ని రాష్ట్రాల పిల్లలతో నా పూణే ఇన్స్టిట్యూట్ తో టచ్ ఉండి, సార్ సౌత్ ఇండియా మొత్తానికి ఒక అబ్బాయిని పెట్టేస్తే నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా సార్, మరి సౌత్ ఇండియా మొత్తానికి అన్యాయం జరిగింది అంటున్నారు. సెకండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూమెంట్లో ఎక్కువ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు జై భీమ్ పట్టుకొని 80% పిల్లలు వచ్చారు. రాజ్యాంగం అంబేద్కర్ పట్టుకోరు. అభిజిత్ దీప్కే ఎయిర్పోర్ట్ దిగంగానే టోపీ పెట్టుకొని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వచ్చిండు. పోలీసులు అరెస్ట్ చేద్దామా వద్దా అని డైలమాలో ½ అన్ అవర్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళకి రాజ్యాంగం అబ్బాయి దళిత్ కావడము, భారతదేశంలో ఉన్న దళిత సంఘాలు, అంబేద్కరైట్స్, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అబ్బాయికి సపోర్ట్ చేయడంతో ఈవెన్ మహారాష్ట్ర నుంచి సమతా సైనిక్ దళ టీం వెళ్ళి అబ్బాయికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే అంబేద్కర్ని అభిమానించేటోళ్ళందరూ అబ్బాయి వెనకాల ఉండడము, మనోడు అంబేద్కర్ అని చెప్పి అంబేద్కర్ వాదులు పార్టీలకు అతీతంగా అబ్బాయికి సపోర్ట్ చేయడము, నీట్ పరీక్షలో అన్యాయం జరిగిందన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ఏమంటున్నారు సార్, సోషల్ జస్టిస్ కూడా లేదు దీనిలో, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారండి. ఉదాహరణకు తీసుకుంటే విజయ్ మల్లంగి రెడ్డి, ఇక్కడ మా పనిచేసిన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వాళ్ళంతా ఏమంటారు, సార్ మామూడు ఒక్కడు అబ్బాయి కడప రెడ్డి తీసుకొచ్చే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొత్తం సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ ఇస్తే ఈ అబ్బాయి తమిళనాడు ఎప్పుడు పోతాడు, తెలంగాణ ఎప్పుడు తిరుగుతాడు, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు తిరుగుతాడు, గోవా ఎప్పుడు పోతాడు, కేరళ ఎప్పుడు పోతాడు, వాడు ఢిల్లీలో మీడియా పని ఎట్లా చేస్తాడు అంటున్నారు. అంటే డీసెంట్రలైజ్ డిబేటు, డిస్కషన్, డైలాగు లేకుండా ఆ పిల్లలు వాలంటీర్స్ ఏమంటారు అంటే మాతో ఎవరితో మాట్లాడకుండా డిక్టేట్ చేసి పడేసారు సార్. ఇది హైకమాండ్ పార్టీ. ఎవరు చేశారు? హైకమాండ్. అప్పుడే మాటలు కూడా వచ్చేసింది హైకమాండ్ అని. ఇక్కడ పనిచేసిన పిల్లలు 100 మంది ఉన్నారు. ఈ 100 మంది పిల్లలు వాళ్ళని అడగకుండా ఒక కమిటీ డిక్లేర్ చేస్తున్నప్పుడు మరి మేము రాహుల్ గాంధీని, మోడీని ఎట్లయితే ఇంటర్నల్ డెమోక్రసీ లేకుండా ఆటోక్రసీ ఉందో ఇది కూడా అట్లా కనపడుతుందని అన్నారు. నేను అన్నారు అప్పుడే తొందరపడకంటారు నాయన, వాళ్ళు సీజేపీ బిగినింగ్, తొందరపడద్దు మీరు. అట్లా మీరు అవసరమైతే అభిజిత్ దీప్కేతో మాట్లాడండి, ఆ అబ్బాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్తో మాట్లాడండి, మీరు తొందరపడి మీకు మీరు డ్యామేజ్ చేసుకోకండి అని నేను గత 2 రోజుల నుంచి ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన దగ్గర నుంచి నాకు ఇప్పుడు మంత్రసాని పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ భావన, సీజేపీ అనే భావన అది ఒక సీజేపీ భావన కాదు. అన్యాయానికి వ్యతిరేకంగా ప్రశ్నించాలి, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరిక సమాజానికి పునాది అని చెప్పి
తెలంగాణలో 10,000 మంది వచ్చిర్రు. నేను ఒక 1 మంత్ బ్యాక్ దసపల్లా హోటల్‌లో మీటింగ్ పెడితే 1000 మంది దాకా వచ్చేటట్టున్నారు. అది సీజేపీగా చూడొద్దు. విద్యార్థుల యొక్క ఆవేదన. ఆవేదన. సమాజంలో ఉన్న అసమానతలకి విద్యార్థులే కాదు, యువత యువత, యొక్క ఆవేదన. యువత, విద్యార్థులు, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు, వ్యవహారం, నిరుద్యోగం. మొత్తం భారతదేశం ఒక కొత్త సివిలైజేషన్ కోసం జరుగుతున్న రెవల్యూషన్ ఇది. రెవల్యూషన్. ఏ న్యూ రెవల్యూషన్ ఫర్ ఎ న్యూ సివిలైజేషన్. స్వాతంత్ర పోరాటంలో ఎట్లయితే వచ్చిర్రో మరి దీనిలో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వాళ్ళు చూస్తున్నారు. మత సంఘాలు వచ్చేసినాయి. ఈ అన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ డ్యామేజ్ని జరగకుండా జాగ్రత్తగా ప్యాకేజ్ చేసుకోకపోతే ఇది నీటి బుగ్గలాగా అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సోషల్ జస్టిస్ యాంగిల్లో సీజేపీ కమిటీ మీద చాలా తీవ్రమైన నిరసన ఉంది విద్యార్థుల్లో. దయచేసి నేను మా తమ్ముడు విజయ్ మల్లంగికి చెప్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ అభిజిత్ దీప్కే, ఇండియా వాంట్స్ సోషల్ జస్టిస్ and this youth most of the youth belongs to marginalized communities, Right. oppressed and suppressed communities. Right. Your CJP voice should a homogeneous Yeah. 360 degrees, it should reflect India. ఓకే. Every state need representative. Yeah. And every social fabrication లేకపోతే ఇది మళ్ళొక ఆటోక్రటిక్ అయ్యే డెఫినెట్లీ జర్నలిస్ట్ డైరీ విషెస్ దెమ్ అండ్ చిన్నపిల్లలు వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ డైరెక్షన్లో ఒక మంచి మార్పు రావాలి, దేశానికి ఒక మంచి ఊపు రావాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులం మనందరం.